పేదలు చేస్తాను ఎటు పెట్టారట మీ అమ్మ నా కొడక చూపేస్తాను ఇంటికాడక మీ అమ్మ జై డ్రైవర్, జై భారత్, జై జై హో రథ సారథి. అధ్యక్షుల్ని వాసు ఎలేటి. వెల్కమ్ టు జై హో రథ సారథి మీడియా. డ్రైవర్ మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నిన్న జరిగినటువంటి సంఘటన మీరు చూడటం జరిగింది. అతి దారుణంగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఒక డ్రైవర్ని అతి దారుణంగా దూషించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎమ్మెల్యే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు ఒక ఫంక్షన్లో కారు అడ్డుగా ఉందంటూ అసభ్యకరమైన పదజాలంతో ఒక డ్రైవర్ని దూషిస్తూ అక్కడ సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నటువంటి వారిని కూడా ఫోన్ లాక్కుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఏమండి, చింతమనేని ప్రభాకర్ గారు, మరొక కారు డ్రైవర్ని మీరు అంత అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళింది కూడా కారు డ్రైవర్ అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఈ అంశాన్ని చూడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ల తరపున నిన్న జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా బంధులు నిరాహార దీక్షలు చేపట్టక ముందే తక్షణమే చింతమనేని ప్రభాకర్ గారు ఆ డ్రైవర్కి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రం క్షేమంగా ఉండాలంటే రవాణా ట్రాన్స్పోర్ట్ బాగుండాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రవాణా ట్రాన్స్పోర్ట్. అలాంటి ఒక డ్రైవర్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నటువంటి ఈ రవాణా రంగ కార్మికులుగా ఉన్నటువంటి డ్రైవర్ని అతి దారుణంగా తిడుతూ ఉంటే ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఈ అంశాన్ని ఖండించలేకపోతా ఉన్నారని హెచ్చరించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇప్పటి వరకు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ అంశాన్ని ఖండించలేకపోతా ఉన్నారు? అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈ విధంగా తప్పు చేస్తూ ఉంటే ఎలా డ్రైవర్లని ప్రజలు గౌరవిస్తారు? ప్రజలు ఎన్నుకుంటే నాయకులైనటువంటి మీరు డ్రైవర్లను గౌరవించాలి, లేకుంటే గుర్తించాలి. కానీ మీరే ఇలా అసభ్యకరమైన పదజాలంతో దూషించడం సరికాదు అని హెచ్చరించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా డ్రైవర్లందరూ కూడా ఈ వీడియోని చూడటం జరుగుతుంది. తక్షణమే చింతమనేని ప్రభాకర్ గారు ఆ డ్రైవర్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై బంధులు నిరాహార దీక్షలు కూడా చేపట్టడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై హో రథ సారథి డ్రైవర్ అసోసియేషన్ సంస్థ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే డ్రైవర్ మిత్రులరా, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని డ్రైవర్లందరూ కూడా బంధులు నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకంగా ఉన్నటువంటి డ్రైవర్లను మీరు అసభ్యకరంగా దూషిస్తూ ఉంటే డ్రైవర్లు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ ఉన్నాం. చింతమనేని ప్రభాకర్ గారు ఏదో ఒక అంశం ద్వారా మీరు ప్రతిసారి సోషల్ మీడియాలో కనపడటం మీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లను మీరు ఈ విధంగా దూషిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని చింతమనేని ప్రభాకర్ గారు డ్రైవర్కి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రం అంతా కూడా బంధులు నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి రాష్ట్రం స్తంభించిపోయే పరిస్థితులు తీసుకొస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు చట్టసభలకు వెళ్ళాలన్నా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళాలన్నా ఈ డ్రైవర్లే ఉండాలి. నిత్యం మా ఎడమ చేతికి పక్కనే కూర్చుంటూ ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి మీరు డ్రైవర్లను
వారి ఆర్థిక పరిస్థితులను, వారి ఇబ్బందులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతా ఉన్నారు? గడిచినటువంటి గత రోజుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మీకు ఏదైనా విభేదాలు ఉంటే నాయకులు మీరు చూసుకోండి. డ్రైవర్లను ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ, డ్రైవర్లను ఎందుకు అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఉన్నారు? డ్రైవర్లకు ఏం సంబంధం? మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటాయి. మీరు పరిష్కారం చేసుకోండి. మీ ప్రాణాలకు మా ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని సకాలంలో గమ్యస్థానంలో తరలిస్తున్నటువంటి మాపై ఇంత దౌర్జన్యంగా, అతి దారుణంగా మీరు మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే చింతమనేని ప్రభాకర్ గారు తక్షణమే ఆ డ్రైవర్కి క్షమాపణ చెప్పాలని మరొకసారి హెచ్చరించడం జరుగుతుంది. జై హో రథసారథి, అధ్యక్షుల్ని వాసు ఏలేటి.